కలిగిన దేవా నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మరి చెప్పినటువంటి వాక్యం అంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండే సహాయం దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో కూడా తండ్రి మీ కృప చూపించమని వేడుకొంటున్నాను నాయన. మొదటి చెప్పినటువంటి వర్తమానంలో కూడా మీరు తోడుగా ఉండి సిస్టర్ గారు నడిపించిన విధానం కంటే కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి వాక్యాన్ని విధించుండగా విత్తిన ప్రతి విత్తనము కూడా ఫలించి ఫలాలుగా అయ్యడానికి సహాయం దయచేయండి నాయన. నా నోట మీ మాట ఉంచండి తండ్రి. నాయన మీకు మహిమ గంటలో చూసి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి సహోదరుమనితో కూడా నాయన మీ మాటలు మాట్లాడమని నడిపించమని ఒక క్రీస్తు సైనికురాల వలె నాయన మేమందరం కూడా వెలిగించబడి మీ మాటలు నాయన కంప్లీట్గా నడవడానికి సహాయం దయచేయమని వాక్యమంతటిలో మీరు నాకు మాకు అందరికీ తోడుగా ఉండి మీ కృప చూపించమని యేసు ప్రభువు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకను ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి మొదటి వర్తమానంలో మనం విన్నాం, సిస్టర్ గారు చెప్పారు. అలాగే ఉదయకాల వర్తమానంలో కూడా రాధా సిస్టర్ గారు పంచుకోవడం జరిగింది, నేను పంచుకోవడం జరిగింది. ముగ్గురు విషయాలలో కూడా ఒకటే మనకు కనపడుతుంది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, పిల్లల్ని కూడా బాగు చేసుకోగలుగుతుంది, పిల్లల్ని మరి లోకం వైపు తిప్పాలన్నా కూడా స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదన్నటువంటి విషయాలు తెలుస్తున్నాం. ఇందాక సిస్టర్ గారు పంచుకున్నారు, పిల్లల్ని ఎలా పెంచాలో ఒక తల్లి. నిజంగా బైబిల్ గ్రంథంలో ఆ బాధ్యత తండ్రి కన్నా కూడా తల్లికి ఎక్కువ బాధ్యత దేవుడు మనకే ఇచ్చినట్లు మరి అలాంటి గొప్ప బాధ్యతను తీసుకున్నటువంటి స్త్రీలుగా కూడా మనం కనపడుతున్నాం. దేవుడు ఎంత ప్రేమించి ఉంటే ఈ బాధ్యత మనకు అప్పగించి ఉంటాడు. నిజంగా ఈ రోజున మనం చిన్నపిల్లలే కదా అని వదిలేస్తూ ఉంటాం. పిల్లలు 5th క్లాస్ కూడా కాదు, 3rd క్లాస్కే వాళ్ళకి ఏది అనాలి ఏది అనకూడదో కూడా అన్నీ తెలిసిపోతుంది. మనం ఇంట్లో ఎంత బాగా చూసినా బయటకు వెళ్ళేటప్పుడు స్కూల్స్లో కానివ్వండి, మన ఇరుగు పొరుగు వాళ్ళలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా వాళ్ళ మీద ప్రభావం పడుతూ ఉంటుంది. అందుకనే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ తల్లి బిడ్డ మీద కళ్ళు వేస్తూ ఉండాలి. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, నడిచేటప్పుడు నీ బిడ్డని ప్రక్కన ఉండాలి, త్రోవను వెళ్ళేటప్పుడు ఉండాలి, పడుకునేటప్పుడు ఉండాలి, కూర్చున్నప్పుడు ఉండాలి, లేచినప్పుడు ఉండాలంటే ఎంత ప్రమాదం. బిడ్డను మనం కనుక కొద్ది కాసేపు చెయ్యి విడిస్తే బిడ్డ ఎంత ప్రమాదంలో పడతాడో అంత విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. అంటే అంత ప్రమాదం ఉందని దేవుడు వాక్యాల ద్వారా స్త్రీలని అలర్ట్ చేస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రేమించండి ప్రేమించండి పిల్లలు అన్నప్పుడు మనము ఉదయం లేగానే తల్లి టిఫిన్ పెడుతుంది, పిల్లలకు కావాల్సినవన్నీ కూడా బాగా కష్టపడి పనిచేస్తుంది. ఇంట్లో తల్లికి బాగోకపోయినా కూడా లేచి బిడ్డల కడుపు చూస్తూ ఉంటుంది. అదే తల్లి యొక్క మనసు. చదువులు చూస్తుంది, అన్నీ చూస్తాం, కానీ ఆత్మీయ స్థితి కనుక చూడలేదనుకోండి తర్వాత జీవితాంతం మనం బ్రతుకున్నంత వరకు ఏడుస్తూ బ్రతకాలి. ఎందుకు ఈ విషయాన్ని మేము ముందు పంచుకుంటున్నానంటే, సిస్టర్ చెప్పినటువంటి విషయాలు ఒక మాట నాకు గుర్తొచ్చింది. మా దగ్గర హాస్టల్ ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా అందరూ బాయ్సే, కెమెరాలు పెడతామన్నమాట. ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఏం చేసిన రూమ్లో నాకు కెమెరాలో కనపడుతుంది. ఒక వాష్రూమ్లో తప్పితే మిగతా వాటన్నింటిలో కెమెరాలు ఉంటాయి. నా రూమ్లో మేము అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటూ ఉంటాను. వాళ్ళ ప్రవర్తన తీరు అన్నీ చూసినప్పుడు నిజంగా దేవుడు నాకు ఇక్కడ ఏదో పాఠం నేర్పుతున్నాడేమో అనిపించింది. చాలా ఆశ్చర్యపోయాను. తల్లిదండ్రులు ఎదుట పిల్లలు ఒకలా ఉంటారు, బయట ఒకలా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే తల్లి నిజంగా డేగ కళ్ళతో పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాతావరణంలో ఉన్నటువంటి పిల్లలు చక్కగా ప్రార్థన వాక్యము బిజీగా ఉంటుంది కదా, వాళ్ళకి ఎప్పుడు గ్యాప్ అయిపోతుంది. రెస్ట్ అంటే ఏంటంటే నిద్రపోయడం. అలాంటి పిల్లలు ఎప్పుడైతే హాస్టల్లో నుంచి బయటకు వెళ్ళారో, నేను విన్న వార్త ఏంటంటే ఒక అబ్బాయి 10th, వాళ్ళ మమ్మీ అయితే బిడ్డలు లేరని చెప్పి 7 సంవత్సరాల పిల్లలు లేరని ప్రార్థనలు చేసి మరి బిడ్డలు కన్నది. బిడ్డకి ఎదిగే కొద్ది ఫ్రీడమ్ ఇచ్చేసింది, గారాబం చేసింది.
ఒకగానొక కొడుకు కదా అని గారాబం చేసింది. ఆ బిడ్డని ఏది కావాలంటే అది ఇచ్చేసింది. గద్దించలేదు, అరవలేదు, తప్పు చేసినా మందలించలేదు. కానీ గారాబం కాస్త ఏమైందంటే ఆ బిడ్డ 10th అయిపోయి మా దగ్గర నుండి వెళ్ళిపోయిన 1 సంవత్సరానికే అక్కడ ఉన్న వాళ్ళతో స్నేహాలు చేసి ఫుల్లు తాగుబోతుంటాయి. ఒక చోట ప్రార్థన జరుగుతూనే ఉంది. ఆ బాబు తూడుకుంటే అంటున్నాడు. వాడి వయసు ఎంత? 14 సంవత్సరాలు కూడా లేదు. కంప్లీట్గా తాగుబోతు తయారైపోయాడు. కారణం ఎవరంటారు? తల్లులమైన మనము బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త తీసుకునే ముందు మనం జాగ్రత్త పడాలి. అదే దేవుడు వాక్యం చెప్తున్నాం. పిల్లలకి మనం పదే పదే చెప్పే కంటే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం అనుకోండి, మనల్ని చూసి ఆటోమేటిక్గా పిల్లలు మారిపోతారు. మనం చేయకుండా పిల్లల్ని కూర్చోబెట్టి ఎంతసేపు చెప్పినా వాడు వినడు. మనం ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా మన పిల్లలు రేపు ప్రార్థన చేస్తున్నాం అన్నాం అనుకోండి, 1-2 రోజులు కాము అంటాడు. 3వ రోజు ఏమని అడుగుతాడు తెలుసా? మమ్మీ నువ్వు చేస్తున్నావు ప్రార్థన, నువ్వు చేసుకున్నావు చెప్పు అని. మనం బైబిల్ చదువుకుంటున్నా మన పిల్లలకు వచ్చేసి అరే బైబిల్ చదువు ఎన్నధ్యాయం చదివామన్నా అనుకోండి, మమ్మీ నువ్వు ఈరోజు ఎన్నధ్యాయం చదివా చెప్పాలి. అమ్మాయి కూడా జరిగింది, మనం ప్రశ్నించింది. అంటే పిల్లలు తల్లిదండ్రులను అబ్జర్వ్ చేస్తారంటే తల్లిని కూడా గమనిస్తూ ఉంటారు. తల్లి మోకరించి ప్రార్థన చేసిందనుకోండి, 1 రోజు రాకపోయినా 2వ రోజైనా కూతురైనా కొడుకైనా వచ్చి మోకరించి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అందుకని ఫస్ట్ మొదటి మార్నింగ్ టైంలో మనం చెప్పుకుంది అది ఏమని? ఎఫెసీ రాసిన పత్రిక మరొకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడనూ అతిశయపడి వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకోవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. మనము మన కుటుంబంలో మన పిల్లలకి చెప్పేటప్పుడు కానివ్వండి, అలా చేసేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని అలా ఉన్నామని చెప్తున్నాడు. ఏమని? ఒకవేళ స్త్రీలమైన మనం ఇప్పటికైనా రక్షణ లేకపోతే, బ్యాప్టిజం తీసుకోకపోతే, మారు మనసు కలిగి తప్పకుండా మనము రక్షణలోకి రావాలి. రక్షణలోకి వచ్చినటువంటి మనము సత్క్రియలు చేసి దేవుడి పని ఉన్నది. అలా దేవుడు మనల్ని కలుగు చేశాడు. మనం ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు కూడా వెనకాల ఆ పని చేస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు మధ్యాహ్నం పూట 3 to 4 జూమ్ జరుగుతుంది. నేనేం చేస్తానంటే మొబైల్ ఆన్ చేసి మొబైల్ వైసీ దగ్గర కానీ మా కుమార్తె దగ్గర కానీ అలా ఉన్నప్పుడు అమ్మ నాకు జూమ్ క్లాస్ అయినా త్వరగా ఇవ్వని చెప్పేసి నేను ఆ మొబైల్ తీసుకుని ఆ సిస్టర్ ప్రే చేయండి అంటే అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను. నేను గేమింగ్ చేసినప్పుడు కానీ లేదా ప్రార్థన చేసినప్పుడు నేను నా కుమార్తెని నేను చెప్పలేదు. తను ఏం చేసిందంటే ఒక టాయ్ మొబైల్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి, నాన్న నాకు అర్జెంట్ టైం అయిపోయింది, జూమ్ టైం అయింది నాన్న, నా మొబైల్ నాకు ఇచ్చేయని ఆ టాయ్ మొబైల్ తీసుకొని ఆ జూమ్ టైం అయితే హలో సిస్టర్ వదనా సిస్టర్ మీరు పాట పాడండి నేను ప్రార్థన చేస్తానని ఒక్కరి చెప్పుకుంటూ ప్రాక్టీస్ అవుతూ ఉన్నాను. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ మనం ఏ పని చేస్తామో మన పిల్లల మీద ఆయన ఉంటుంది. అందుకనే దేవుడు స్త్రీలకి మరీ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే కుటుంబాలలో స్త్రీ ఉంటుంది కాబట్టి, స్త్రీ బలంగా ఉందనుకోండి కుటుంబం అంతా బలంగా ఉంటుంది. కుటుంబాలన్నీ బలంగా ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుంది, దేవుడి పని విస్తరిస్తుంది. అంటే ఎక్కడి నుండి కదలాలా? స్త్రీ దగ్గర నుండి మరి పనులు అనేది జరగాలి. పిల్లలు మన చేతికి, ఆ పిల్లలు కూడా దేవుని పిల్లల్ని మన చేతికి అప్పగించాడు దేవుడు. ఎందుకని? మన మీద ఉన్నటువంటి నమ్మకం. అమ్మ నా బిడ్డని నీ బిడ్డగా పెంచు అని దేవుడు ఆయన పిల్లల్ని మన పిల్లలుగా ఇచ్చాడంటే మన మీద ఎంత బాధ్యత ఉందో అది మనం మర్చిపోకూడదు. అందుకని కుటుంబాలలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, పిల్లల్ని మనం గమనిస్తూ ఉండండి. వాళ్ళు చూసి చూడనట్టే ఉంటారు, కానీ ఆటోమేటిక్గా వాడు అన్ని నేర్చేస్తున్నారు. మనం నోటుతో చెప్పకపోయినా వాడికి ఆటోమేటిక్గా చూస్తున్నాం ఇలా కొట్టుకోవాలి, ఇలా తిట్టుకోవాలి
అని మన ప్రవర్తన ద్వారా చెప్పడం వల్ల వాడిలో తెలియని కోపం ప్రవేశిస్తుంది, వాడిలో ఎవరినైనా కొట్టాలన్నటువంటి ఆ ప్రేరణ కలుగుతుంది. ఎన్ని సమస్యలు ఉన్న కుటుంబంలో, అందుకనే దేవుడు స్త్రీకి చెప్తున్నాడు, పురుషుడు భర్త నీకు శిరస్సు ఉన్నాడు, మీ ఇద్దరికి శిరస్సు దేవుడే ఉన్నాడు, కాబట్టి దేవుడికి లోబడాలి. ఒకవేళ పురుషుడు స్త్రీలకు శిరస్సు భర్త కాబట్టి భర్త మారలేదు, లోకంలో ఉన్నాడనుకోండి, దానివల్ల మనం ఇంట్లో గొడవలు పడకుండా మనం ఎవరిని ఆశ్రయించాలి? పురుషుడికి శిరస్సు అయిన దేవుని ఆశ్రయించాలి. దేవుని అసలైన దేవుని మనం ఆశ్రయించామనుకోండి, అప్పుడు పురుషుడు ఏం చేస్తాడు? దేవుడు ఆయన మైండ్ అలా కట్ చేసాడు అనుకోండి, ఎంతలో మాట్లాడు. అవునా కదా? లేనిపోయిన గొడవలు ఇంట్లో మన పిల్లలు పెట్టుకుంటే ఆ ప్రభావం అంతా పిల్లల మీద పడుతుంది. రేపటి దినాన మన పిల్లలు మన మాట వినటం కాదు కదా, ఎదురు తిరిగి మనల్ని కొట్టే స్థాయికి వచ్చేస్తారు. అలా ఈ రోజున ప్రపంచంలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, డబ్బు ఉంది కానీ కోట్లు కోట్లు డబ్బు ఉంది కానీ కుటుంబాలలో నెమ్మది లేదు, ప్రేమ లేదు, మనశ్శాంతి లేదు. కన్న బిడ్డలే తల్లిదండ్రులని రోడ్ల మీద పడేసుకుంటున్నటువంటి పరిస్థితులు కళ్ళ కనపడుతుంది. నెమ్మది లేని కాదు, బిడ్డల నుంచి సంతోషం లేని తల్లులు ఎంతమంది లేదంటారు. అలాంటి తల్లులు బాగా అంతా ఇంత కాదు, కన్నీరే, ఏడిపి. అందుకనే మనము వాక్యం ద్వారా చాలా జాగ్రత్తగా విని ఆ వాటిలో నడిస్తేనే కానీ వీటన్నిటికీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరకదు. అయితే పిల్లల మార్నింగ్ టైంలో మనం చెప్పుకున్నాం కదా, ఇలా దేవుని రక్షణ పొందాలి, మళ్ళీ వాక్యం అనే ఉదక స్నానం అంటే ఎప్పుడు వాక్యంలో ఉండాలి, మనం సహవాసంలో ఉండాలి, స్త్రీల సహవాసంలో కంపల్సరీగా మనం ఉండాలి, సంఘ సహవాసంలో పాల్గొనాలి, ఎక్కడ కూడా మనం మిస్ కాకూడదు, తర్వాత పరిశుద్ధంగా ఉండాలి, ఆ తర్వాత సత్క్రియలు చేస్తూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని మనం తెలుసుకున్నాం. అయితే ఇంతకీ మీకు ఒక ఆలోచన వస్తుంది. మనందరం కూడా మన మనసుకి ఆలోచన ఏమనిస్తుందంటే, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చెడిపోవాలని ఎవ్వరూ అనుకోరు, మంచిగా ఉండాలనుకుంటారు, మంచిగా బ్రతకాలనుకుంటారు. ఇప్పుడు మనం వాక్యం విన్న తర్వాత మనకు బూస్ట్ లాగా ఒకటి అనిపించింది, ఏమని, నేను కూడా ఇప్పుడు ఇంకా ప్రార్థన చేయాలి, పిల్లల్ని మార్చుకోవాలి, గొప్పగా చేసుకోవాలి, వీళ్ళకి ఆత్మీయ ఆహారం అందించాలి, అలా చేయాలి, ఎలా చేయాలని అనిపించింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు అలా ఉంటుంది, రెండవ రోజు నుండి చల్లగా అయిపోతాం, మరలా పనుల్లో పడిపోతాం, అనుకున్నది మనం చేయలేం. కానీ హృదయంలో అయితే ఒక సైడ్ మనకి బాధ, వేదన అనిపించింది. నేను అనుకుంటున్నానే కానీ ఏమీ చేయట్లేదు, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇలాగే లైఫ్ అంతా గడిచిపోతుంది, ఇంక ఇంతేనా నా జీవితం, ఏదో వండుకొని తిని పడుకోవడం ఇంతేనా నా లైఫ్, అందుకనే నేను పుట్టింది, కనీసం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, వాక్యం చదువుకోలేకపోతున్నాను, ఏంటి అని ఒకవైపు మనసు గాయమవుతూ ఉంటుంది. కానీ అలా టైం అంతా గడిచిపోతుంది. కారణం ఏమంటారు? దానికి కూడా కారణం అదే కదా బైబిల్. ఏ మనిషి దగ్గర అయితే ఆన్సర్ లేదో బైబిలే మనకు ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడున్నటువంటి సమాజంలో కానీ మనం క్రైస్తవుల్లో ఎవరికి బాధ లేదంటారు? అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ వేదనలు ఉన్నాయి. కాకపోతే పైకి నవ్వుతూ అలా గడిపేస్తూ ఉన్నాం. కానీ మనసులో హృదయంలో చూస్తే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్థికపరమైన డబ్బు లేనితనం కావచ్చు, పేదరికం కావచ్చు, బిడ్డలు లేకపోవడం కావచ్చు, బిడ్డలు లోకంలో ఉన్నటువంటి బిడ్డల వల్ల వేదన పడుతున్న తల్లులు కావచ్చు, ఏదో ఒక విషయంలో స్త్రీలు మానసికంగా బాధపడుతున్నారు. ఇలాంటి గురవుతున్నటువంటి వీళ్ళు బయటికి రావాలంటే ఎలాగా? అదే ఈ రోజున మధ్యాహ్న సమయంలో ప్రశ్న. నేను ఈ భూమిలో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, ఈ బాధల నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, ఈ ఆలోచనల నుండి నేను బయటికి రావాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. ఏం చేయాలి? ఎవరి దగ్గర? ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, దానికి మాత్రం సొల్యూషన్ దొరకట్లేదు. ఇప్పుడు ఒక స్త్రీకి భర్త తాగుబోతుగా ఉంటాడు, భార్య ఏమనుకుంటుంది? తాగుబోతు భర్తను మార్చుకోవాలనుకుంటాడు. కానీ ఎలా? అతను ఎలా మారుతాడు? పెద్ద ఉద్యోగస్తులు కూడా తాగి బిడ్డలను కొట్టి, భార్యను కొట్టి, రోడ్ల మీద పడుకొని వ్యక్తి అంటే అడుక్కునే వాళ్ళ కళాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. భర్త మారట్ల ఆ వేదనలో భార్య ఉంది, బాగా ఆలోచిస్తూ ఉంది, చూస్తే కుటుంబ సమస్యలు
కుటుంబాన్ని ఒకళ్ళే ఏడుకోవాలి, భర్త ఏమో అనుసరించట్లే. ఏంటి పరిస్థితి? ఆ ఆలోచన మనిషిని ఏం చేసింది? తినేస్తా ఉంది. దాంట్లో నుంచి ఎలా బయటకు రావాలి? ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు మారవా అని ఇంటర్వ్యూ చేస్తే అతను ఏమంటాడు? నాకు మారాలని ఉంది, కానీ ఇది లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అంటున్నాడు. నాకు మారాలని ఉంది, నా భార్య బిడ్డలతో ఉండాలని ఉంది, కానీ ఇది తాగకపోతే నేను ఉండలేను అంటున్నాడు. కారణం ఉండలేడా? దాని నుండి బయటికి రాలేడా? ఆలోచిద్దాం. బయటకు ఏమని సమాధానం చెప్తుందో మనం కూడా ఆలోచించాలి కదా. అంటే తాగుబోతుగా ఉన్నటువంటి ఆయన అలాగే తాగుతూ చావాలా? దానికి సొల్యూషన్ ఏంటి? ఎందుకు రాలేకపోతున్నాడు బయటికి? దానిలోనే మగ్గిపోతాడు. చూడండి, భార్యను కొడతాడు, డబ్బు తీసుకుంటాడు, అడుక్కుంటాడు, అవసరమైతే డబ్బులు రోడ్ల మీద కొట్టుకుంటాడు. మరి అది మురిగా ఏం చూసుకో దాంట్లోనే పడుకుంటూ ఉంటాడు. రావాలి అని ఏ మనిషి అనుకున్నా దాంట్లో నుంచి రాలేదు. ప్రయత్నిస్తాడు కానీ రాలేని పరిస్థితి. ఎలా రాగలడు? ఆలోచిద్దాం అది కూడా. తర్వాత కొందరి సహోదరం స్త్రీల కుటుంబాలలో బిడ్డలు దారి తప్పిపోయినప్పుడు, బిడ్డలు దారి తప్పిపోయి లోకంలో కలిసిపోతున్నప్పుడు బిడ్డలు తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళే తల్లిదండ్రులకు ఒక ఉదయాన్ని గుండెల మీద కొట్టే బిడ్డలుగా ఉంటూ ఉంటారు. చిన్న వయసులో ఎదిరిస్తారు, అవసరమైతే మాటకు మాట సమాధానం ఇస్తారు. ఆ టైంకి తల్లికి కానీ ఎవరికైనా మనసు బాగా నడుచుకుంటుంది. ఎందుకు పిల్లలు తయారయ్యారు? వాడి మనసు మారాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆ మనసు మారుతుంది? దానిలో నుండి ఎలా బయట రాగలరు? మొన్న ఈ మధ్యకాలంలో న్యూస్లో చూసాం. ఒక యవనస్తుడు మంచిగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. అలాంటి ఆయన కొంచెం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఎంజాయ్కి అలవాటు పడి అతను అప్పులు చేసేసాడు. బాగా భయంకరమైన అప్పులు. వడ్డీకి బాగా తీసుకున్నాడు. వడ్డీ వాళ్ళు చేశారు. వాళ్ళు బాగా అతన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. మెంటల్గా ఇదైపోతున్నాడు. ఫోన్ కాల్స్ మీద ఫోన్లు బాగా వచ్చేసి డబ్బులు ఇస్తావా, ఇంట్రెస్ట్ ఇస్తావా లేదా, లేకపోతే నీ మీద కేసు పెట్టడం అలా అనేసరికి తను బాగా ఒత్తిడికి గురైపోయాడు. ఆలోచనలో ఎదిగిపోతున్నాడు. ఇక తనకి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. అప్పుడు తన కన్న తండ్రికి ఒక లెటర్ రాస్తున్నాడు. నాన్న, నేను పుట్టిన దగ్గర నుంచి నీకేం చేయలేదు నాన్న, సో సారీ నాన్న. ఉద్యోగం చేశాను, ఏదో పేరు సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, అప్పులు చేసేసాను. కానీ అప్పులు నాకు ఎక్కువైపోయాయి. అప్పుల దగ్గర నుంచి నాకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. దీని నుండి నేను బయటికి రాలేకపోతున్నాను. దాన్ని నేను మర్చిపోవటానికి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నారని నా వల్ల కావట్లేదు. నేను భరించలేకపోతున్నాను కాబట్టి నన్ను దయతో క్షమించున్నాను అని చెప్పి తను సూసైడ్ చేసుకుంటాను. అలా మానసికమైన ఒత్తిడికి గురైనప్పుడు మనిషి బయటికి రాలేక దేన్ని ఎదుర్కొంటున్నాడు? చావుని ఎదుర్కొంటున్నాడు. యవనస్తులైన పిల్లలు కూడా అంతే కదా, యూత్. ఆ ఏజ్లో ఏది ప్రేమ, ఏది అట్రాక్షన్ ఏమి తెలియదు. ఎవరిని వచ్చి ఆయన చాలా అందంగా ఉన్నా ఐ లవ్ యూ అన్న కష్టం పడిపోతారు. బలహీనత దానిలో డీప్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వీళ్ళ సొంత కాలేదని వాళ్ళని చంపడమో లేదా వీళ్ళు చనిపోవడమో చేసుకుంటారు. కారణం ఆ మూడుకు వాళ్ళు వెళ్ళారు. దాని నుండి వాళ్ళు బయటికి రాలేక ఆ మనసులో అదే ఆలోచనలు ఆలోచించి ఆ ఒత్తిడికి గురైపోయి మానసికంగా ఇదైపోయి తనైనా చనిపోతాడు, ఆ ఎదుటి అమ్మాయినైనా చదువుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడున్నటువంటి కుటుంబాల్లో కూడా ఇలాంటి ఒత్తిడి పురుషులు ఎదుర్కొంటున్నారు, స్త్రీలు కూడా ఎదుర్కొంటున్నారు. దీని నుండి మనం బయటికి రావాలి అంటే కనుక దేవుడు ఒకే ఒక మార్గాన్ని మనకు చెప్తున్నాడు. అదే మార్గము ఒకసారి మనం చూద్దాం. వీటి నుండి బయటికి రావాలి అంటే ఎవరిలో మనకు తోడు ఉండాలి కదా, ఎవరిలో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి కదా. అందుకని యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, మీరు బ్యాప్టిజం తీసుకుని రక్షణ పొందిన తర్వాత మారు మనసు కలిగిన తర్వాత ఎవరిని మనకు ఆదరణకు పంపిస్తున్నారు? పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా పంపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడని మనకు తెలుసు, కానీ ఆయన గురించినటువంటి విషయాలలో మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలిస్తేనే మనం యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళగలం. ఆయన గురించినటువంటి విషయాలు మనకు తెలియకపోతే చాలా మనం నష్టపోతాం.
గురించినటువంటి విషయాలు మనకు తెలిసి తీరాలి. ఆయన అసలు ఏం చేస్తారు, మనలో ఉంటాడా, మనతో ఉండి ఏమేమి చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు 4 అనుభవాలు మనం కావాలి. 4 అనుభవాలు మనకు కావాలి. ఇచ్చిపెట్టాను ఒకసారి చూద్దాం. ఇచ్చిపెట్టాను 47వ అధ్యాయం 47వ అధ్యాయంలో మరి 2 నుండి 5 వచనాలు మనం జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ 4 అనుభవాలు కనపడతాయి. అంటే 40వ అధ్యాయం 2 నుండి 5 వచనాల్లో మీరు తర్వాత చదవండి, మనం టైం తక్కువ ఉంది కాబట్టి. అయితే ఆ వచనాల్లో మనం గమనించగలిగితే మనము పరిశుద్ధాత్మైన దేవుని యొక్క అనుభవంలో ఎంతవరకు ఉన్నామనేది మనము ఈ రోజున డిసైడ్ చేసుకోవాలి. అక్కడ 4 అనుభవాలు కనపడతాయి. ఒకటి, ఆయన సహవాసం అనేది చీలమండలపు లోతు వరకు ఉందా, లేకపోతే మోకాళ్ళ వరకు ఉన్నటువంటి అనుభవం ఉందా, లేదా మరి ఇక్కడ మొడ వరకు ఉన్నటువంటి అనుభవం ఉందా, ఈదనంతా కలిగేటువంటి అనుభవం ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇంతకీ చీలమండలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసము ఎంతవరకు ఉన్నది అంటే కొంచెమే, చీలమండలం వరకే ఉందా మన అనుభవం, లేదు ఆయనతో సహవాసం అనేది మనకు మోకాళ్ళ వరకు ఉన్నదా, లేదు మరి పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం నాకు ఇక్కడ మొడ వరకు ఉన్నదా, లేదా ఒక నదిలో ఈదగలిగేంత అనుభవం మనకు ఉన్నదా అనేది మనం ఆలోచించాలి. ఎంత అనుభవం కలిగి పరిశుద్ధాత్మ అనుభవం మనం కలిగి ఉన్నాము, ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని మనం ఆలోచించగలిగితే చీలమండలపు లోతే ఉన్నాం అనుకోండి, ఆ అనుభవం కలిగి ఆయనతో ఆ సహవాసంలో కొంచెం సహవాసమే ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడా అంత సహాయమే వస్తుంది. లేదు మోకాళ్ళ వరకు ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి, అంటే అక్కడ భక్తుడు ఏంటంటే కొలత కొలుస్తున్నాను అనమాట. ఇంత ఉందా, మోకాళ్ళ వరక, లేకపోతే మొల వరక, నదిలో ఇదే అంత వరక, ఆయనతో మన రిలేషన్ అనేది ఎంతవరకు ఉన్నదనేది మనం ఆలోచించాలి. ఇక అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి చేస్తాడో చూసి మరలా ఈ వచనాలు పడతాం. మనకి ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నాం కదా, ఎవరితోనో మనం మాట్లాడాలనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడతాడని. ఆయన మనతో మాట్లాడతాడంటే ఎలా మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు ఆయన మనతో అంటే మనలో ఉండే మాట్లాడతాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి మనతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన స్వరం మనం వినాలి. ఆయన స్వరం వినేంతగా మనం ఆయనతో సహవాసాన్ని రిలేషన్ మనం తెచ్చుకోవాలి. ఆయన ఏం మాట్లాడతాడు కదా, మరి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనంలో ఫిలిప్పు గారు అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అంట ఆత్మ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు ఆ రథము దగ్గరికి పోయి, ఏ రథము దగ్గరికి వెళ్ళాలి? అక్కడ ఒక నపుంసకుడు వచ్చాడు, ఆ రథము దగ్గర ఉన్నాడు. ఫిలిప్పు గారు మరి ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళు అన్నాడు. వెళ్ళు అని ఒక మాట అనగానే ఫిలిప్పు గారు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే ఫిలిప్పు గారితో నువ్వు వెళ్ళు, ఆ రథము దగ్గరికి వెళ్ళు అంటే ఎలా మాట్లాడి ఉండొచ్చు? ఎలాగంటే ఆయన మనలో ఉండి ప్రేరణ కలుగజేస్తాడు. ఆ స్వరాన్ని మనం వెనకడగాలి. ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేస్తాం అనుకోండి, మన హృదయంలో చూడండి 2గా ఆలోచనలు కనపడతాయి. ఒకటి ఏమనిపించింది, ఇది చేయకూడదు, వద్దులే ఇది చేయకూడదు అనిపించింది. ఇంకొక వైపు ఎవరో చెప్తున్నట్టు ఏమనిపించింది, మనకి చెయ్యి ఏం కాదు చేయండి, ఏదో ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించదు. అందుకని పరిశుద్ధాత్ముని యొక్క స్వరము వినగలిగే శక్తిని మనం సంపాదించుకోవాలి. ఆయన రిలేషన్ని, ఆయనతో ఎక్కువ రిలేషన్ ఉన్నప్పుడు
ఉన్నప్పుడే ఆ స్వరము మనకు ఎక్కువగా వినపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫిలిప్పు గారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా? ఏమని? రథము దగ్గరికి వెళ్ళు అని. అక్కడ ఒక పని జరిగించడానికి ఫిలిప్పు గారితో మాట్లాడుతూ నపుంసకుడు ఉన్నటువంటి ఆ రథము దగ్గరికి ఫిలిప్పు గారిని వెళ్ళమన్నప్పుడు వెంటనే ఫిలిప్పు గారు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుని స్వరము విని విధేయుడై లోబడ్డాడా, లేకపోతే ఆ తర్వాత వెళ్తాడయ్యా అన్నాడా? విధేయుడు చూపించాడు. వెంటనే ఆ స్వరాన్ని విని చేశాడు. కాబట్టి అక్కడ ఒక కార్యం జరిగింది, ఒక ఆత్మ రక్షించబడేది. అవునా కదా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా, ఫిలిప్పు గారితోనే కాదు మనతో కూడా మాట్లాడతారు. కానీ మనం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినగలిగే శక్తిని మనం సంపాదించుకోవాలి. ఆయన స్వరం వినపడుతుంది చిన్నగా, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు ఉదయాన్నే మనము ఏమనుకుంటాము? ఎవరైనా సేవకుడు కానీ, లేక వంశీ గారు కానీ, సేవకుడు కానివ్వండి, సిస్టర్స్ కానీ ఎవరైనా పవర్ఫుల్గా మెసేజ్ చెప్పారనుకోండి, అమ్మ ఇలా ఉండాలి, దేవుడి కోసం ఇలా బతకాలని పవర్ఫుల్గా ఉన్నప్పుడు మనకేమనిపించింది? ఆవేశం, కట్టలు తెచ్చుకొని వచ్చేసి రేపు ఏం లేదు, ఉదయం లేవగానే బైబిల్ 10 అధ్యాయాలు అంటే చదివేసి అక్కడ పెట్టేస్తాను అనుకుంటాం లేదు, మనసులో అనుకుంటాం. అక్క రేపు 4 మేము లేచేసి 10 అధ్యాయాలు అమ్మలు చెప్పారు కదా, 10 అధ్యాయాలు చదివేసి అమ్మయ్య రోజు 10 అధ్యాయాలు చదివేసి బైబిల్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. నిజంగా గంట కొట్టినట్టు 4 గంటలకు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఒక స్వరం పడింది, దెయ్యపు స్వరం కూడా మనం వినాలి. ఏది పరిశుద్ధాత్మ స్వరమో, ఏది దెయ్యపు స్వరమో వినకపోతే అక్కడే మోసపోతాం, అక్కడే జీవితాలు పాడలేదు. ఇంకొక స్వరం వినపడుతుంది, ఇదిగో నైట్ అంతా ప్రార్థన, కొడుకు చల్లటి గాలి ఉండొచ్చు, వర్షం కూడా ఎంత బాగుందో, ఎంత క్యాన్కలు వస్తుంది. 4 అయింది, నువ్వు 10 అధ్యాయాలు అన్నావు కదా, 7ంటికి లేదు, చక్కగా 7కి లేచి 20 అధ్యాయాలు చదివేసి కొడుకు అని చెప్పేది ఉద్యోగించినట్టు ఒక స్వరం పడింది. అప్పుడు మనం ఎటువైపు వెళ్ళవుతుందో చెప్పండి? బాడీకి చల్లటి గాలి, క్యాన్కలు ఆ టైంలో కొట్టింది చల్లటి గాలి. ఆ టైంకి నిద్ర చూసుకొని ఎలా వస్తుందంటే ఎవరో జోడవాడి అంటే వచ్చింది. ఎప్పుడు బయట జరుపుకుందాం అన్నప్పుడు అప్పుడు ఏమనుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు మాట్లాడతారు, ఇది నువ్వు అనుకున్నావు కదా, నిన్న అనుకున్నావు కదా, లేచి చదువు బయటది అన్న స్వరం పడింది. కానీ 2 స్వరాలలో ఏ స్వరాన్ని మనం వీళ్ళు పడుతున్నాం? అపవాది స్వరం. ఎందుకంటే వాడి స్వరం చాలా తీయనుంటుంది, అలాగే వినిపిస్తాడు. అమ్మమ్మ గారు కూడా తీయ మాట్లాడాడు, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ 7 మళ్ళీ గంటకు 7 కన్నా చదువుకుంటాను కదా, చదువుకో అని మళ్ళీ ఒక స్వరం పడింది. మళ్ళీ ఇంకోటి ఉంటుంది కదా అపవాది, వాడే అంటాడు, చూడు అక్కడ సామాన్యులు ఎన్ని ఉన్నాయి, బంధువులు ఎవరు వస్తారన్నారు, మళ్ళీ మీ వారికి వంట చేయాలి, పిల్లలకు వంట ముందు ఆ పని చేసుకుని మళ్ళీ 20 అధ్యాయాలు సాయంత్రం చదువుకున్నాను, వెళ్ళి పని చేసుకోపో అంటాడు. అప్పుడు మనం ఎట్టేస్తాం, అప్పుడే బంధువులు వస్తారు, అక్క బాగున్నారా. అప్పుడు మనకేమనిపించింది? నిజమే కదా, ఎంత పని ఉంది, ఈ పనిలో బైబిల్ చదివినా కూడా అర్థం కాదే, మనంతా చేసుకొని సాయంత్రం ప్రశాంతంగా చదువుకుంటారు 20 అధ్యాయాలు. మళ్ళీ సాయంత్రం అయింది, పని అంతా అయిపోయింది. మళ్ళీ ఇంకో స్వామి పడేది, అలిసిపోయో ఉదయం నుంచి అలిసిపోయి గొడ్డులు పని చేసి పడుకోను అన్నాడు. అప్పుడు ఏమనుకుంటున్నాను? ఇప్పుడు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. ఇంకొక స్వామి పడింది, నువ్వు ఉదయం చదువుతానన్నావు, మధ్యాహ్నం అన్నావు, సాయంత్రం అన్నావు, మళ్ళీ నైట్ చదువు, నైట్ ఉండగా 12 గంటలు ఆ టైం లేచి చదువు అంటారు. ఆయన గుర్రు పెట్టి మళ్ళీ 12 గంటలకు వెళ్ళిపోవచ్చు, అదే స్వరం. అలా మన జీవితాలలో ఎన్ని సంవత్సరాలు దాటుతాయి ఆలోచించండి. ఒకసారి మన మనసుకు మనమే ఆలోచించుకున్నాం. మనం అనుకుంటున్నామే కానీ చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఏది అపవాది స్వరమో, ఏది దేవుని స్వరమో గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాము. కనుక ఏ మాటకు మనం లోబడి ఉండాలి, ఏ మాటని మనం తిరస్కరించాలో తెలియకపోవడం వల్లే మనం ఏమైపోతున్నాం? ఆత్మీయ స్థితికి దూరం అయిపోతున్నాం. ఎప్పుడు ఆ దేవుడు ఎందుకు వాక్యాన్ని చదవమని మాట్లాడతాడంటే ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే మన ఇంటిని కట్టుకోగలం, మన కుటుంబాన్ని మంచి దారిలో ఉంచుకోగలం, మన బిడ్డల్ని మంచిగా పెంచుకోగలం. కుటుంబ ప్రార్థన, కుటుంబాలలో స్త్రీలుగా మన కుటుంబ ఆరాధన జరుపుకొని మన బిడ్డలు మంచిగా
నడిపించుకుంటాం కాబట్టి ఒక స్వరం ఏర్పడుతుంది, దాన్ని క్యాన్సిల్ చేయాలని చూస్తాం, అదే అపవాది స్వరం. ఇక్కడ కనుక మనం అలర్ట్ అవ్వకపోతే ఏది పరిశుద్ధ స్వరమో, ఏది పరిశుద్ధాత్మ స్వరమో, ఏది దైవిక స్వరమో వినకపోతే కనుక అది చిన్నదే కదా అనుకోవచ్చు, కానీ కుటుంబాలకు పాడయ్యే అవకాశం ఉంటుంది. అది స్టార్టింగ్ అలా ఉంటుంది, కానీ దానివల్ల చాలా ప్రభావం మరి దేని మీద పడుతుంది, కుటుంబాల మీద పడుతుంది. దేవుడు మనతో కూడా మాట్లాడతాడు, మనము దేవుడితో మాట్లాడవచ్చు. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవా అని మనం మాట్లాడితే ఆయన ఎంతసేపు అయినా మాట్లాడతాడు. మనం మనుషులతో మాట్లాడాలనుకోండి, వాళ్ళకి విసుకొచ్చైనా ఆపేస్తాం. కానీ మనం పర్సనల్గా పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడాలనుకోండి, ఆయన అన్నీ కూడా మన మనసు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన మాట్లాడతాడు. అందుకని ఎప్పుడైనా మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారనుకోండి, బంధువులు కానివ్వండి, ఎవరైనా మనకు క్లోజ్గా ఉంటారు, ఆయన ఎప్పుడు మారిపోతారో తెలియదుమా, ఎప్పుడు మన మీద వ్యవస్థతారో తెలియదు. అప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో వీళ్ళందరితో నేను ఉంటున్నాను, వీళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు, ఎవరి వల్ల ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, నన్ను నడిపించవా ప్లీజ్ అని దేవుడు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన స్వరం ద్వారా ఆయనతో మనం మాట్లాడి నడిపిస్తాడు. అంటే నెంబర్ 1 ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరము మనం వినగలిగి గ్రహించుకునేటువంటి ఆ మనసు కలిగి ఉన్నాడు. అది ఎప్పుడు కలుగుతుందంటే ఆ పరిశుద్ధాత్మనితో మనం రిలేషన్ పెట్టుకుంటాం కదా, సహవాసాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే ఆ అనుభవం కలుగుతుంది. ఆ స్వరం అప్పుడు పెద్దగా వినపడుతుంది, అంతే కదా. ఫిలిప్పు గారికి చెప్పగానే ఏం చేశాడు? పరుగెత్తుకుని పోయాను. చూడండి అక్కడ వచ్చిన నడవడం కూడా కాదు, ఆ రథం దగ్గరికి వెళ్ళు అనగానే పరుగెత్తుకుని పోయి వెళ్ళాడు. ఆయనకి ఎంత క్లియర్గా వాయిస్ వినపడి ఉండదు అంటే ఆయన పరిశుద్ధాత్మ అనుభవంలో ఎంత ఇదిగా ఉన్నాడో మనం ఆలోచించాలి. ఇక ప్రియమైన దేవుని వల్ల మరి రెండవదిగా మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా చెవి గలవాడు వినుగా అన్నాడు. చెవి గలవాడు వినుగా అంటే ఏంటి అర్థం? చెవులు మనందరికీ ఉన్నాయి, మనం వింటున్నాము. ఇప్పుడు ఏదైనా వాయిస్ ఎక్కడ వింటున్నామా లేదా? కానీ పర్టికులర్గా బైబిల్ గ్రంథంలో చెవి గలవాడు వినుగా అంటే ఏంటి అర్థము? చెవి అంటే ఏ చెవి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఆత్మీయ చెవి గురించి మాట్లాడుతున్నాడు, వాక్యానికి లోబడినటువంటి చెవుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఈ మాటలు వినుగా అంటున్నారు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మనము ఆయనతో మాట్లాడవచ్చు అని తెలుస్తుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు వింటాడు. ఇప్పుడు చెప్తున్నాం కదా, చెవి గలవాడు వినుగా. మనం ఎంతసేపు చెప్పినా ఆయన వింటాడు కానీ నో అని అన్నాడు. ఏది చెప్పినా ఆయన వింటాడు. మన వాళ్ళకి ఎవరికైనా కాసేపు చెప్పగానే వాళ్ళైనా విసుక్కునైనా ఆపేస్తారేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉంటూ మనం ఎలాంటిది ఏది చెప్పినా ఆయన విని దానికి మరలా మనకి మాట్లాడతాడు. తర్వాత మూడవది వచ్చేసరికి ఆయనకు కూడా మనసు ఉంది. ఆయన మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమనుంది? ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడట? నన్ను ఎందుకు మీరు ఇలా శోధిస్తున్నారు? మీ పితరులు నన్ను చాలా శోధించారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం దుఃఖపరుస్తామంట. చాలా విషయాలలో ఆయన మనం దుఃఖపరుస్తామంట. పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు, ఏమని? మీరు నన్ను దుఃఖపరుస్తున్నారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తామంటే ఆయన దేవుడి విషయంలో ఆయన నడిపిస్తున్నప్పుడు మనం నడవకుండా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు
ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరిచిన వారం అవుతాం. ఆయన దుఃఖపరుస్తూ ఆయన మనకి హెల్ప్ చేయాలని చూస్తాడు. ఆయన మనల్ని నడిపించాలని చూస్తాడు. ఆయన ఒక బాటలో మనల్ని నడిపించాలని చూస్తున్నప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఆయన మనసుని గాయపరుస్తూ ఉంటుంది, ఆయన దుఃఖపరుస్తూ ఉంటుంది. అందుకనే కదా ఏప్రిల్ రాసిన పత్రికలో చూసాం కదా, మీ పితరులు నన్ను చాలా శోధించారు, చాలా బాధ పెట్టారు, వారి వల్లే మీరు ఇలా చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నాడు. మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, మనం చెప్పేవి వినాలనుకుంటున్నాడు, తర్వాత మనల్ని నడిపించాలనుకుంటున్నాడు కూడా. నడిపించాలనుకుంటున్నాడంటే ఎటు ఏ నిర్ణయం తీసుకోవాలి, కుటుంబమే కావచ్చు, బిడ్డల విషయంలోనే కావచ్చు, ఏ విషయంలోనైనా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం, దానివల్ల నష్టపోతాం. ఆ నడిపించే విధానం లేకపోతే కుటుంబమే పాడైపోతుంది. అందుకనే మన కుటుంబానికి మనం ఏం చేసుకోవాలి, మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు లారీ ఎంత ఉందండి, దానికి డ్రైవర్ చేతిలోనే కదా లారీ ఎంత నడవాలి, ఎటు తిప్పినా ఇచ్చారు డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అలా అప్పగించేసాడు. అప్పుడు ఆయన చక్కగా నడిపిస్తాడు. లేదు మన సొంతంగా నడిపించుకున్నాం అనుకోండి, కుటుంబమే పాడైపోయింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నయోమి అన్న స్త్రీ మీ అందరూ తెలుసు. బెత్లెహేము ఇక్కడ ఉన్నప్పుడు ఆమె ఆశీర్వాదింపబడినదిగా 2 బిడ్డలు ఉంటారు, భర్త ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కరువు వచ్చింది, ఎవరు వెళ్ళరు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఆ కుటుంబంలో ఒక ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నాకు ఇలా అయింది, మరి ఏంటి మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటని ఆయన అడిగినప్పుడు ఆయన తప్పకుండా నడిపిస్తాడు. అలా వెళ్ళకుండా ఈ కుటుంబం ఏం చేస్తుంది, సొంత నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వదిలి మన ఫ్యామిలీ అంతా పక్కన మోయాబు దేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం ప్రధానం ఆలోచన చేయకుండా ఆ ఒక్క సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోతారంటే, మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి అన్న ఆమె, ఆ స్త్రీ మరి నయోమి కాదు, మధురంగా ఉన్నటువంటి ఆమె అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె జీవితమే చేరైపోయింది. ఆమె పుట్టిన 2 బిడ్డల్ని పోగొట్టుకుంది, కట్టుకున్న భర్తని పోగొట్టుకుంది, ఒంటరిగా వెళ్ళింది. చూసారా, ఒక ఫ్యామిలీని నడిపించేటప్పుడు కానివ్వండి, కుటుంబంలో స్త్రీలంగా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నయోమి అన్న ఆమె దేవునికి సంబంధించిన ఆమె కాదా, ఒకప్పుడు బాగానే ఉన్నారు కదా కుటుంబం అంతా, కానీ సొంత ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడం వలన ఆ ఎఫెక్ట్ అంతా చూడండి ఎలా పడినప్పుడు. బిడ్డలు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుని మరి ఒంటరిగా కోడలతో మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళందరికీ చెప్తుంది, నన్ను నయోమి అనకండి, నేను మారా అయిపోయాను, చేదు నా జీవితం చేరైపోయింది. అప్పుడు ఆ మనసులో అనుకుని ఉంటుంది కదా, ఎందుకు వెళ్ళాను, నా దేశాన్ని వదిలిపెట్టి నేను ఎందుకు వెళ్ళానని ఎంతో బాధపడి ఉండవచ్చు. అయితే పిల్లగా ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మన కుటుంబాలలో, మన పిల్లల విషయంలో కానివ్వండి, కుటుంబాల్లో నిర్ణయాలు తీసుకున్న విషయంలో కానివ్వండి, భర్తకి ఇచ్చే సలహాల విషయంలో కానివ్వండి, మన సొంత నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ తీసుకోకూడదు. సొంత సలహా మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదు. మన కుటుంబంలో మన పిల్లల విషయంలో కానీ దేనికి సంబంధించినది ఒక నిర్ణయం తీసుకోవాలని మనం ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. తండ్రి ఇలా ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మరి అది రాంగ్ బయట నాకు అర్థం కాక నాకు తెలియచేయండి, నడిపించండి మమ్మల్ని ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మాట్లాడతాడు కదా, ఆయన నడిపిస్తాడు. కానీ సొంత నిర్ణయం తీసుకున్నామా, కుటుంబాలలో లేనిపోయిన సమస్యలు ఏర్పడి కుటుంబాలే పాడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పిల్లల మరి దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మనసుందని మనం చూసాం. ఆయన మనసుంది, తర్వాత ఆయన నడిపిస్తాడు. అంటే మనల్ని మనం ఆయన అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడికి నచ్చనిది ఏంటంటే అబద్ధం. ఒక భార్య భర్తలు అబద్ధం ఆడారు. వాళ్ళని ఎవరు ప్రేరేపించుకుంటారు?
సాతాను ప్రేరేపించింది. ఎవరు వాళ్ళు? సూపర్ చెప్పారండి. అననీయ సప్పీరా వీళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడారు కదా. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించగలిగితే వాళ్ళు దేవునికి ఏది తేవాలనుకున్నారు, కానీ ఒక అబద్ధం అయితే ఆడారు. అబద్ధం ఆడడానికి గల కారణం ఏంటంటారు? ఒకసారి ఆ వచనాలు మనం చూద్దాం. ఒకసారి చదువుతారు. ఆ అబద్ధం ఆడటానికి గల కారణం అననీయ సప్పీరా అబద్ధం ఆడడానికి గల కారణం ఏంటో తెలుసా? సాతాను వారి మనసులను ప్రేరేపించింది. అననీయ సప్పీరా ఏం చేశారు? అదొక్కటి చాలు. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎవరు ప్రేరేపించారట? ఎవరు మోసపుచ్చుతున్నారు? పరిశుద్ధాత్మని ఎవరు మోసపుచ్చుతున్నారు? వీళ్ళు అననీయ సప్పీరా అన్న వాళ్ళు పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి వీళ్ళ వెనకుండి ఎవరు ప్రేరేపిస్తారట? సాతాను ప్రేరేపిస్తుంది. చూసారా? పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి మనల్ని కూడా సాతాను ప్రేరేపిస్తున్నాడా? జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల వాళ్ళకి కలిగినటువంటి ఫలితం ఏంటి? సాతాను ప్రేరేపించినట్టు వాళ్ళు విన్నారు. విన్న వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. ఎలా ప్రేరేపించుంటాడు? ప్రేరణ అంటే ఏంటి? మనసును ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇప్పుడు తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అపవాది ప్రేరేపిస్తాడు. ఏమని? టైం అయింది, వెళ్ళు, గంట కొట్టినట్టు వెళ్తాడు కదా. ఉదయం లేవగానే షాప్కి వెళ్ళాలి, తాగాలి, వెళ్ళు, ఈ షాప్ అయితే ఆ షాప్. ప్రేరణ ప్రేరణ ప్రేరణ. దానివల్ల ఎవరిని మోసపుచ్చుకున్నామో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మోసపుచ్చుకున్నాడు. వాడి ప్రేరణకు మనం ఏం చేయాలి? లొంగకూడదు. వాడి ప్రేరణకు, అపవాది ప్రేరణకు మనము లొంగకూడదు. అపవాది ప్రేరణకు లొంగకుండా ఉండాలంటే ఎవరికి మన దగ్గర కావాలి? పరిశుద్ధాత్మ దేవుడికి మన దగ్గర కావాలి. ఆయనతో సహవాసం పెంచుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, మరి ప్రార్థనలో గడపాలి. ఆయనతో ఎక్కువ రిలేషన్ పెంచుకున్నప్పుడు, అనుభవం మనం సంపాదించినప్పుడు, అప్పుడు అపవాది ప్రేరణ మనము జయిస్తాము. వాడు ఎంత ప్రేరేపించినప్పుడు మనం లొంగిపోము, బలవంతులమవుతాం. అందుకనే కదా బైబిల్ గ్రంథంలో పౌలు గారి చరిత్ర మనకు తెలుసు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం ఎంత భయంకరంగా ఉండేది? చాలా భయంకరంగా ఉండేది. అప్పుడు ఆయన ఎవరు ప్రేరేపించుకుంటారు? క్రైస్తవ స్త్రీలను కూడా చూడకుండా హింసిస్తూ కదా అపవాదే ప్రేరేపించుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని అనుభవంలో వచ్చాడో అప్పుడు ఆయన మనసంతా ఎవరు ప్రేరేపించాడు? దేవుడు. కాబట్టి ఆయనలో చూడండి ఎంత మార్పు వచ్చింది. అందరినీ కొట్టి హింసించి అవసరమైతే చంపే అలాంటి ఆయన వాళ్ళకి వెళ్ళి స్వార్థం చెబుతూ అవసరమైతే వాళ్ళ చేత కొట్టించుకుంటూ అంత తగ్గింపు హృదయం, అంత కోపం లేని తను ఎక్కడి నుంచి ఉందంటారు? కోపం లేదే, కనిపించట్లేదు. అప్పుడున్న కోపం, అప్పుడున్నటువంటి హింసించడం అదంతా లేదే. ఎప్పుడు ఆయనలో అది పోయిందంటే దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఆయన అప్పగించుకున్నాడు. ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడో నడిచాడు. అందుకని ఒక చోట పౌలు గారు వేరే చోట వాక్యం చెప్దామని వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తాడు, వెళ్ళొద్దు అక్కడికి అంటే. పౌలు గారు అంత అనుభవంలోకి వెళ్ళిపోయాడు. మనం మొదటిగా చెప్తున్నాం కదా హెచ్కేల్ గ్రంథంలో ఏమని? పరిశుద్ధాత్మని యొక్క అనుభవంలోకి మోకాళ్ళ లోతులో ఉన్నామా, లేక మరి చీలమండలంలోతా, లేకపోతే ఇదే అంత అంటే పౌలు గారు నదిలో ఇదే అంత లోతుకి వెళ్ళిపోయాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థితిలో వాళ్ళనంట నడిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని నడిపిస్తాడు. మరి పౌలు గారు వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడు? వద్దు, అక్కడికి వెళ్ళొద్దని అడ్డుకున్నాడు. యేసు ప్రభు వారి విషయంలో కూడా అంతే. ఇవన్నీ కూడా దేవుడు మనకి అన్ని విధాల యేసు ప్రభు వారిని చూపిస్తూ ఆయన శరీరంగా ఈ లోకంలోకి వచ్చినప్పటి నుండి
ఆయన జీవితంలో ఏమేమి జరిగాయో, ఎవరి మీద ఆయన శారీరకంగా ఉన్నప్పుడు, శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆధారపడి ఎలా జీవించడం అవన్నీ చూసుకొని మనము పాఠాలు నేర్చుకొని మన జీవితాలను కూడా ముందుకు తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత స్త్రీలమైన మన మీద ఉంది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు అన్నారు. మళ్ళా ఆయన దుఃఖిస్తాడు. ఎవరు దుఃఖ పెడతారు? మనమే దుఃఖ పెడతాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. మనల్ని ఒప్పింప చేస్తాడు. ఎలాగా మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, మన మనస్సాక్షి అనేది గర్భిస్తూ ఉంటుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయి. దేవుడి దగ్గర ఒప్పుకునేంత వరకు కూడా మన మనస్సాక్షి అనేది అసలు మనశ్శాంతి ఉంటుంది. ఒప్పుకోలు చేస్తాడు. ఒప్పుకోలు అలా చేసినప్పుడు మనిషి దానికి లోబడలే, కానీ దాన్ని ఎదురు తిరిగి అడ్డగించాడు అనుకోండి, దానికి ఆయనకు పాప క్షమాపణ కూడా ఉండదు అలాంటి వాళ్ళకి. అందుకని అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, నరుడితో నేను ఎప్పుడు ఎల్లప్పుడూ వాదించుకోవడం కాదు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని వస్తాడు. అన్ని చేసినప్పుడు దానికి లోబడి విధేయత కలిగి మనం నడిచినప్పుడు ఆయనే మన లోపాలను తీసేస్తాడు. ఆయనే మనల్ని చక్కగా నడిపిస్తూ మన కుటుంబాలుగా అంతగా తోడుగా నేడగా ఉంటాడు. అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చేస్తున్నాడో మనం ఆలోచించుకోవాలి. అయితే పిల్లరా, ఆ అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న కోపం అంతా ఎగిరిపోతుంది. మన ప్రవర్తన తీరు మారిపోతుంది. తెలియని శాంతి, తెలియని నెమ్మది మనల్ని చూడగానే ఎదురు కూడా మరి ఒక శాంతికరమైనటువంటి వాతావరణం పడుతుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన సహాయాన్ని కోరేటప్పుడు, ఆయన నడిపించినప్పుడు అయినా కుటుంబాలు పచ్చగా ఉంటాయి, కానీ ఎండిపోసేయకూడదు. మన కుటుంబాలు పచ్చగా ఉండేటట్టు చేస్తాడు, కానీ ఎండిపోసేయకూడదు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇన్ని మేలు, ఇన్ని జరుగుతున్నప్పుడు ఆయన మనసును మనం కష్టపెట్టకూడదండి. మనకు తెలియదు ఏంటంటే, మనం చేసే చిన్న చిన్న వాటి వల్ల పరిశుద్ధాత్ముడు ఆయన దుఃఖపడతాడు. ఏదైనా దేవుడికి ఇష్టం మీద మనం చేసామో వెంటనే మనసులో ఒకలాంటి బాధ పెట్టిన వాళ్ళం అవుతున్నాం, ఆయన దుఃఖ పెట్టిన వాళ్ళం అవుతాం, ఆయన అవమానపరిచినటువంటి వాళ్ళం అవుతాం, పరిశుద్ధాత్మ దేవుడిని ఎదిరించిన వాళ్ళం అవుతాం. అయితే పిల్లరా, మేము గుంటూరులో ఉన్నప్పుడు సండే స్కూల్ అంటే జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంత చిన్న చిన్న పిల్లలు ఉంటే కొంతమంది చేత కూర్చోబెట్టి ప్రతిరోజు కూడా దేవుని మాట చెప్తూ సండే స్కూల్ లాగన్నట్టు వాళ్ళు ట్యూషన్స్ చెప్పి దేవుని మాట చెప్తూ ఉండేది. వాళ్ళలో అబ్బాయి పేరు సాయి. వాడు చిన్నప్పుడు ఇంత చక్కగా చిన్నగా ఉండి బైబిల్ తీసుకుని, అంటే వాళ్ళ ఇంట్లో బైబిల్ని అలౌ చేయరు, కానీ వాళ్ళ మదర్ పంపించేవాడు. బైబిల్ తీసుకొని చక్కగా మాతో బాగా వాక్యం చెప్తూ అక్క అక్క అని బాగుండేవాడు. చాలా చిన్నవాడు అప్పటికి నాకు మ్యారేజ్ కూడా కాలేదు. అయితే ఇంకా క్రిస్మస్ రాగానే అక్కడ ఏంటంటే ఎవరు లేకపోతే నేనే కొన్ని స్కిట్స్ అవన్నీ వేస్తూ ఉండేదాన్ని. వాడికి కూడా క్రిస్మస్లో ఏదో తప్పటిది ఇచ్చామన్నమాట. ఇది మూలంగా మందికి తెలియజేసేది చేశారు. అంతా బాగుంది, హ్యాపీగా చక్కగా దేవుళ్ళు నడుస్తున్నాడు వాడు. తర్వాత మ్యారేజ్ అయిపోయి వచ్చిన తర్వాత ఒకసారి నేను గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ పిల్లలకైతే నేను చెప్పాను వాళ్ళందరినీ పఠిస్తూ ఉంటాను. సాయి ఉన్నాను అన్నప్పుడు మా మదర్ చెప్పారు, ఎక్కడున్నాడు, చనిపోయాడు అని. చనిపోవడం ఏంటి, వాడు చాలా చిన్నోడు కదా, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఏమైంది, బాగానే ఉన్నాడు కదా అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా, ఆ బిడ్డ చిన్నప్పుడు మంచి మార్గంలోనే ఉన్నాడు. ఇంట్లో వాక్యం అనే విత్తనాలు పడకపోయినా వేరే చోటైనా పడుతూ మంచిగానే స్కూల్కి వెళ్తూ చదువుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ సహవాసం లేదో ఆ పిల్లడు ఏం చేశాడు తెలుసా, 9th క్లాస్కి చెడు స్నేహాలు పట్టేశాడు. చెడు స్నేహాలు పట్టేసి ఫ్రెండ్స్ వెంట తిరుగుతూ ఉండి లేనిపోయిన అలవాట్లన్నీ అలవాటు చేస్తున్నాడు. అలవాటు చేసినసరికి తల్లి కూడా తగ్గించట్లేదు, తల్లి కూడా మందలించట్లేదు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా నైట్ ఇక్కడ ఒక ఫంక్షన్ కానీ వాళ్ళ అన్న, అబ్బాయి, ఇంకా 4-5 పిల్లలు ఫ్రెండ్స్ కారులో స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. స్పీడ్గా వెళ్తూ వీళ్ళు తాగిన మత్తులో ఎలా డ్రైవ్ చేస్తున్నారో తెలియక చాలా ఫాస్ట్గా వెళ్తూ మిడ్ నైట్ అది వెళ్ళి ఒక చోట గుర్తుకోవడం వల్ల లోపల ఉన్న 5 చనిపోయారు. ఇది దేవుడు చేసిందా?
ఆలోచించండి. ఇది ఎవరు చేసుకున్నది? ఎవరు ప్రేరేపించుంటారు? అదే కన్న తల్లి తన ఇద్దరు బిడ్డలను తల్లిపోగొట్టుకుంది. ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, ఇద్దరు ఒక కుటుంబంలో ఇద్దరు బిడ్డలు చనిపోయారు ఒక రోజు. దానికి ఎవరు కారణం అంటారు చెప్పండి? వాళ్ళ వాక్యం లేదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు. అపవాది ప్రేరేపించాడు, వెళ్ళాడు, ఇష్టానుసారం నా లైఫ్ నా ఇష్టం అనుకున్నాడు. గద్దించేవాళ్ళు లేదు, బుద్ధి చెప్పేవారే ఎవరు లేరు. తల్లి కూడా పట్టించుకోవట్లేదు. తల్లి చక్కగా వడ్డీలు ఇచ్చుకుంటూ డబ్బులో పడిపోయింది. తల్లి సక్రమంగా కుటుంబంలో లేకపోబట్టి ఆ బిడ్డ ఏం చేశాడు? దారి తప్పిపోయింది. అంత బిడ్డల్ని తల్లి కోల్పోయింది, ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. అదే తల్లి దైవ వాక్య ప్రకారం నడుస్తూ ఆమె కూడా పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి వస్తూ రక్షణ పొంది దేవుళ్ళలో ఉంటే, మంచి అనుభవంలో ఉంటుంటే ఆ తల్లి ఆ బిడ్డల్ని ఎలా పెంచుకుంటే ఈరోజు నా బిడ్డలు కళ్ళని ఉండేవాళ్ళ లేదు. చెడు స్నేహాలు పట్టేవాళ్ళ, వ్యసనాలకు గురే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పిల్లలకు తెలియదు కొన్ని విషయాలు. తల్లి అర్థమయ్యే విధానంలో చెప్పాలి. ఎక్కువసేపు కొట్టినా పిల్లలు వినరు మాట. ఏం చేస్తారు? మొండిగా తయారవుతారు పిల్లలు. మనం మీరు వినట్లేదని చెప్పి మన దగ్గర బలం ఉందని చెప్పి వాళ్ళని ఒక గేదెను కొట్టినట్టు పెట్టామనుకోండి, కొద్ది రోజులు భరిస్తారు, తర్వాత తిరగబడతారు. చూడండి, తిరగబడి ఒక కర్ర తీసుకొని మన మీదే స్టిక్ తీసుకొని లేపుతారు కొట్టడానికి. ఎక్కువగా అరే నాకు బలం ఉంటాను మళ్ళీ వద్దని తొడ పాయసం అంటారు. తల్లి అదే కదా, ఇంకేం పాయసాలు ఉంటాయి చెప్పండి పిల్లలను కొట్టడంలో? తొడ పాయసం, ఇంకా ఇలా కొడతాము, తల మీద ఒకటేస్తాము. ఇంకా కొంతమంది తల్లి కోపం వచ్చి ఇంకా వాళ్ళు ఒక బాల్ చూసారా, టపా టపా కొడతారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇరిటేట్ చేస్తారు కదా పిల్లలు. అందుకని మీరు అలా కోపంగా చూడకండి, అట్లా ఏంటంటే మాత్రమే చెప్తున్నారు. అయితే బిడ్డల్ని ఎక్కువ కొట్టడం వల్ల వాళ్ళు మొండి వల్ల మన మాట వింటారు. వాళ్ళని వాక్యం అనే బెత్తంతోనే కొట్టాలి. వాక్యం అనే బెత్తం అంటే ఏంటి? ఇందులో కర్ర తీసుకొని ఏ కాలేజ్ కొడతారు కాదు. వాక్యాన్ని నేర్పించాలి, టైం స్పెండ్ చేయాలి. మన కుటుంబాలలో ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ఆరాధన జరుగుతుంది. భర్త జాబ్కి వెళ్తాడు, భర్త విషయం మనం పక్కన పెడతాం. స్త్రీలంట మనం పలానా టైం పెట్టుకుని కుటుంబాలలో మన పిల్లల్ని కూర్చోబెట్టి మన పిల్లలకి ఒక పాట పాడించి ఒక ఆరాధనగా జరిపిన మరి అవనేది టైంకి జరుగుతున్నాయా మన కుటుంబాలలో? కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకి వేసే విత్తనం అక్కడి నుండే వేయాలి, అప్పుడే నాటపడతాయి. కుటుంబ ప్రార్థన ఆరాధన లేకుండా మన పిల్లల్ని ధైర్యంగా మనం పెంచలేము. వాడి చేత వాక్యం చదివించాలి. చదివిస్తూ మనకు అర్థమైనది మనం వాక్యం విన్నాం కదా, ఆ వాక్యం యొక్క అర్థాన్ని వాడికి అర్థమయ్యే విధానంలో చెప్పాలి. అలా చెప్తున్నప్పుడు ఆ హృదయంలో వాక్యం అనే విత్తనాలు నాటి అవి ఏమవుతాయి తెలుసా? మనం ఇక్కడ నాటిన విత్తనాలు రేపు వాడు స్కూల్కి వెళ్ళినా బయటికి తిరిగినా చెడు పాపంలో పడేవిగా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలు ఏం చేస్తాయంటే వాటిని గర్దిస్తూ ఉంటాయి. అప్పుడు దేవుడు చూద్దాం, పరిశుద్ధాత్మ అయ్యా నీ చేతికి అప్పగిస్తాను. ఆయన గర్దిస్తూ ఉంటాడు, అడుగుతానే చేయకు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంకెక్కడ పాపం చేస్తాడు. అందుకని ప్రియులరా, మనందరం కూడా మన కుటుంబాలలో తప్పకుండా కుటుంబ ఆరాధనలు అనేది జరగాలి. అక్కడ మనం నిర్లక్ష్యం చేసామా మన బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయి తెలుసు? అపవాది గద్దవలే తిరుగుతూ ఎప్పుడు దొరుకుతుందా కోడి పిల్లల్ని చూస్తూ అలా ఎత్తుకుపోతారు. మొక్కగా ఉన్నప్పుడు వచ్చినది మానవతలకు వండుతుందా? మనల్ని ఉంచేస్తారు వాళ్ళు. అందుకని మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళకి మంచిగా పెంచి దేవుళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు గొప్పగా ఈ లోకంలో గొప్ప సేవకులుగా దేవుడికి ఇష్టలుగా ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఈ మాటలు విన్నాం. ఎలాంటి డిప్రెషన్లో నుండి రావాలి అన్నా, ఎలాంటి బానిస నుండి మనం బయటకు రావాలంటే ఎవరి సహాయం కావాలి? ఎవరి సహాయాన్ని దేవుడు మనకిచ్చాడు? పరిశుద్ధాత్మ సహాయం మనకిచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా ఆయన మీద ఆధారపడదాం, ఆయనతో ప్రతిరోజు మాట్లాడదాం, ఆయనకి ఏం చెప్పుకోవాలో ఆయన చెప్పుకుందాం.
మన పిల్లల చేత మనం మాట్లాడిద్దాము. ఆ సహవాసంలో మనం అనుభవంలో ఏ లోతు వరకు వెళ్ళాలి? ఈది అంత లోతుకి వెళ్ళాలి. అంటే ఆయన రిలేషన్ ఎక్కువగా మనం పెంచుకున్నప్పుడు మన కుటుంబాలు ఎలా ఉంటాయి? పచ్చగా, ఎండిపోయి కాకుండా పచ్చగా, ఆనందంగా, శాంతిగా ఉంటాయి. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధాత్మ అనుభవంలో ఎక్కువ అనుభవాన్ని పొందుకుంటూ దేవుడిలో ఎల్లప్పుడూ ఆనందంగా, పచ్చదనంతో, సంతోషంగా ఉంటూ మన పిల్లలను కూడా కుటుంబాలలో ఆరాధనలో పెంచుతూ పరిశుద్ధాత్మ గురించి చెప్తూ, యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ, అలాగే దేవుడి గురించి మనం చెప్తూ వాళ్ళ వాక్యం అనే విత్తనాలను నాటుతూ మనం కూడా వాక్యంలో నడుస్తూ మరి పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ మరి ఇలాంటి విన్నటువంటి వాక్యాన్ని మనము ఇంతవరకు విని వదిలేయకుండా వాక్య ప్రకారం ఆచరిస్తూ మరి వాటి ప్రకారం వాక్యంలో బ్రతుకుతూ ఉండాలని కోరుకుంటూ ఎవరైనా సరే స్త్రీలు బ్యాప్టిజం తీసుకుని వాళ్ళు ఉంటే ఆలస్యం చేయకుండా బ్యాప్టిజం తీసుకొని రక్షణలోకి వచ్చి మరి బ్యాప్టిజం తీసుకుని రక్షణలోకి వచ్చి పరిశుద్ధత మంచిగా ఉంటూ దేవుని పనిలో సక్రియలు చేయడంలో స్త్రీలుగా మనం ఇందాక స్త్రీలందరూ పాట పాడారు, చాలా మంచి పాట. స్త్రీలందరూ కూడా ఒక క్రీస్తు సైనికురాల వల్ల మనందరం కూడా ఏం చేయాలి? దేవుని సత్క్రియలలో పాలు పంచుకుంటూ ఆయన పరిచర్యలో మనందరం కూడా పాలు పంచుకొని ఐక్యతగా ఉంటూ మన పిల్లలందరినీ కూడా నెక్స్ట్ జనరేషన్కి దేవునికి నమ్మకమైన సేవకులుగా పెంచుతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పరిశుద్ధాత్మ గురించి నాయన తెలియక ఇన్నాళ్ళు నాయన మాకు ఏ ఇబ్బంది, బాధ, కష్టం ఎలాంటి జరిగినా మనుషుల వైపు మాట్లాడుకుంటూ మా సొంత నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని మేమేనాయన మా కుటుంబాలను పాడు చేసుకున్న విధానంలో ఉన్నామేమో మమ్మల్ని దయతో క్షమించండి తండ్రి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి నాయన మేము ఏదగలిగినంత అనుభవంలోకి వెళ్తూ తండ్రి మిమ్మల్ని ఆనుకొని బ్రతికే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన నడిపింపుకు లోబడే జీవితాలను మాకు దయచేయండి తండ్రి. ఆయన స్వరాన్ని విని గ్రహించుకునే మనసు మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని నాయన మేము దుఃఖించకుండా, ఎదురు ఈడ్చకుండా తండ్రి నాయన తిరస్కరించకుండా, అబద్ధం ఆడకుండా నాయన ఇదిగో నాయన ఎప్పుడు కూడా నాయన పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మేము విధేయత కలిగి నడిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన విన్న వాక్యం ప్రకారం తండ్రి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యములలో కానీ ఎవరైనా నాయన ఇంకా బ్యాప్టిజం తీసుకోకుండా ఆలస్యంగా ఉంటేనైనా తండ్రి త్వరగా బ్యాప్టిజం తీసుకొని మారు మనసు కలిగి రక్షణ భాగ్యంలోకి వచ్చే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. రక్షణలోకి రావటమే కాదు కానీ తండ్రి పరిశుద్ధతను కలిగి మీలోనైనా క్రైస్తవ స్త్రీలందరిమైనా మేము కలిసి సత్క్రియలోనైనా పరిచర్య విషయంలోనైనా సంఘ విషయాలలో పరిచారకుల వలె ఉంటూ మీ పరిచర్యను నాయన ఇంకా విస్తృతంగా నాయన ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లే భాగ్యాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాను తండ్రి. అయ్యా విన్న మేమునైనా ఈ వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా మా హృదయంలో భద్రపరుచుకునే వాటి ద్వారా జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇక్కడి నుంచి అయినా నాయన ఏ కుటుంబాలలో కుటుంబ ఆరాధనలు జరగట్లేదు నాయన, ఆ కుటుంబాలలో ఈ దినాన్ని నుండి నాయన కుటుంబ ఆరాధన జరుగుతుంది. బిడ్డలకి నాయన వాక్యాన్ని కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు తండ్రి వారికి నాయన మీ మాటలు చెబుతూ తండ్రి పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేస్తూ ఆయన అనుభవంలోకి పిల్లలు కూడా తీసుకెళ్లే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నేను ఇప్పటి వరకు నాయన ఇద్దరు సహోదరులను నాయన చెప్పి ఉండగా వారిద్దరినీ కూడా తోటి సహోదరులైన సేవకురాలను కూడా దీవించి ఆశీర్వదించి మీ పరిచర్యలో గొప్పగా వాడుకోండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి సహోదరుని కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలలోనైనా ఎవరు రక్షణ లేకున్నారు వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరి బిడ్డలైతే నైనా లోకం నుండి దారి తగ్గిపోయినైనా మీకు దూరంగా ఉన్న వారికి నైనా పరిశుద్ధత అనుభవాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. భర్తలు మారలేని స్థితిలో ఉండే వారికి మార్పును దయచేయండి తండ్రి. స్త్రీలమైన మేమునైనా ఎలాంటి విషయాల్లో నిర్లక్ష్యం లేకుండా ప్రతిదినమునైనా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలోనైనా ఎడతెగకుండా ప్రార్థిస్తూ మీ పనులకు నాయన భయపడకుండా ముందడుగు వేసే స్త్రీల వలె వేరే వనితల వలెనైనా క్రీస్తు సైనికురాల వలె మేము కదిలి ముందుకు నడుస్తూ ఎందరో స్త్రీలను బలపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగానైనా ఇక్కడ మా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. సంఘం నాయన అభివృద్ధి చెందుతూ
సంఘం ద్వారా నైనా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోని స్త్రీలందరూ కూడా కదిలించబడడానికి సహాయం దయచేయండి తండ్రి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి బ్రదర్ గారిని కూడా దీవించి వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. తోటి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తిమ్మాపూర్ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. వచ్చిన సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోమని మీ కృపా కాపుదలను ఆయన ఉదయకాలం నుండి ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మరొకసారి ఆయన మేమందరం కూడా మిమ్మల్ని స్థుతించి వెనకొచ్చే భాగ్యాన్ని దయచేయమని ఎవరి గృహాలకు వారు వెలుచున్న తండ్రి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన మీ కృప కాపుదల గురించి ఇంతవరకు కూడా తండ్రి ఎంతో చక్కగా నడిపించిన విధానం బట్టే మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు కృప వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ